మీరు కెరీర్లో అద్భుతమైన పాత్రలు చేశారు. దట్ ఈస్ ద రీజన్ యూ కుడ్ కంటిన్యూ ఫర్ సో లాంగ్ ఇన్ ద కెరీర్. ఈ సినిమాలో నాగార్జున గారు కాదు, అండ్ స్లైట్లీ హీరోయిజం ఉన్న క్యారెక్టర్ కూడా కాదు. చిన్న విలనిష్ టచ్ ఉంటుంది ఫిల్మ్లో, తర్వాత మళ్ళీ గిల్టీ క్యారెక్టర్ కింద టర్న్ అవుతుంది, లాస్ట్ ఫైనల్గా సాక్రిఫైజింగ్ రోల్గా ఎండ్ అయింది సినిమాలో. మీరు ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ది కెరీర్? ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం శేఖర్ కమలాని. ఆయనతో పనిచేయాలి, ఆయన మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే ఆయన సినిమాలు అన్నీ చూశాను, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ సీన్. ఆయన క్యారెక్టర్స్ని ఎంత బాగా జస్టిఫై చేస్తారో తెలుసు. ఈ కథ విన్నగానే నాకు అనిపించింది నాది మెయిన్ క్యారెక్టర్ అని. ఎవ్రీబడి నా చుట్టూ తిరుగుతున్నారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. మేబీ స్క్రీన్ ప్లేస్ స్పేస్ ఇంకోళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. నాకు ఈ కథ వినగానే దిస్ ఈస్ దీపక్స్ ఫిలిం ఫ్రమ్ స్టార్ట్ టు ఎండింగ్. కథ విన్నగానే, అండ్ శేఖర్ చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పాడు నాకు. ఈ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది, సో నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు జిమ్ సౌరభ్ గారి ఆర్క్, జిమ్ సౌరభ్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్, బట్ ఇది ఆర్క్ ఒకటే వెళ్తుంది. అలాగే ధనుష్ గారిది ఇట్స్ ఓన్లీ 2, హోమ్లెస్, అక్కడ నుంచి ఎడ్యుకేట్ అవడం, మైండ్లో ఒక గిల్ట్ కాంప్లెక్స్ కానీ ఇది కానీ అది ఇది సాక్రిఫైజింగ్ కాంప్లెక్స్ కానీ ఏమీ లేదు. ఆ క్యారెక్టర్ వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్, ఒకటే గ్రాఫ్లో వెళ్తుంది, సింగిల్ లైన్లో వెళ్తుంది. నా క్యారెక్టర్కి శేఖర్ గారు 3 షేడ్స్ ఇచ్చారు యాక్చువల్లీ.